పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర గణనీయంగా ఉండాలని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ పూర్వ విద్యార్థి సంఘాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించే వారిని స్కూల్ మెంటర్లుగా వినియోగించుకునే వ్యవస్థను రూపొందించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. పాఠశాల విద్య సమగ్ర శిక్షణపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలల అభివృద్ధికి ముందుకొచ్చే దాతలకు ఆయా పాఠశాలల సమగ్ర సమాచారం, మౌలిక వసతుల అవసరాలను తెలియపరిచి నేరుగా పాఠశాలలో కళాశాలలకు దాతల విరాళాలు అందే వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, నిధుల వినియోగం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కంప్యూటర్ ల్యాబ్లు, స్టెమ్ ల్యాబ్లు, స్కూల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. జగన్రెడ్డి ప్రభుత్వంలో చూసాం, 45 యాప్లు ఇచ్చి ఉపాధ్యాయులను కొంగదీశాడు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళ. ఈ సంగతి మనం పలుమార్లు చెప్పుకున్నాం. అయినా చెప్తే కానీ ఆ నీళ్ళు పేటీఎం గాళ్ళకి అర్థం కాదని చెప్పి చెప్పిందే చెప్పి చెప్పాల్సి వస్తుంది. మరుగుదొడ్ల క్లీనింగ్ ఉపాధ్యాయుల పని, హౌస్ కీపింగ్ పర్యవేక్షిస్తుంది ఉపాధ్యాయులే. ఆయన బ్రాందీ షాప్ దగ్గర తాకటాకు వచ్చే వాళ్ళని క్యూలో నుంచే పెట్టి క్యూలో సరి చేయడానికి ఉపాధ్యాయులే కావాలి. ఇంకా పిల్లలకు పాఠాలు చెప్పేది ఎప్పుడు? ఆయన ఏ ఉపాధ్యాయుడైనా పిల్లలకు పాఠాలు చెప్తారా? ఈ పనులకు వాడుకుంటారా? దానికి నాడు నేడు అని పేరు పెట్టి ఉపాధ్యాయులని సర్వనాశనం చేసి వీటికి వాడుకున్నాడు. అదే నాడు నేడు ప్రోగ్రాం అయింది. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీర్చి ఆ ఇబ్బంది లేకుండా 45 యాప్లు తీసేసి ఒకటే యాప్ ప్రవేశపెడతారు నారా లోకేష్ గారు. దాని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నారో చూద్దాం. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ను తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులు కేవలం బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద పాఠశాలలో ఎస్టేట్ మేనేజర్స్ వంటి వ్యవస్థను తీసుకురావాలని, క్లస్టర్ స్థాయిలో సిఆర్పీలను వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి ఒకే డాష్బోర్డ్ రూపొందించాలన్నారు. మంత్రి నుంచి క్షేత్రస్థాయి వరకు లాగిన్లు రూపొందించి ఒకే సమాచారాన్ని పదే సేకరించే పద్ధతికి స్వస్తి పలకాలని, ఉపాధ్యాయుల సమయాన్ని విద్యార్థుల కోసం సద్వినియోగం పరుచుకునేలా చూడాలని ఆదేశించారు. జీవో 117 ఉపసంహరణ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూళ్లను గరిష్ట స్థాయిలో ఏర్పాటు చేసి ఒక క్లాస్కు ఒక టీచర్ని కేటాయించాలని, క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.